గారు. రెగ్యులర్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. పోయిన క్లాస్ లో మనం ఎంతవరకు నేర్చుకున్నాం ఏమన్నా చెప్తారా? పోయిన వారం క్లాస్ లో ఎంతవరకు మనం నేర్చుకున్నాం? మనం సువార్తీకరణ ఎందుకు చేయాలని దాంట్లో పాయింట్స్ కొన్ని చెప్పారు అయ్యారు. ఏంటి చెప్పా నేను? ఇది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. సువార్త యొక్క స్వభావమే సువార్తీకరణ. యేసు సువార్త కోసం మనల్ని ఎన్నుకున్నాడు. సువార్త చేయని ఎడల మాకు శ్రమ. 6 సేవా ఫలం పిలుస్తుంది. 7 పాపులు నశించిపోతున్నారు కాబట్టి. 8 నరకం మనల్ని కావాలని కోరుకుంటుంది. తర్వాత దాంట్లోనే ఏబిసిడి అని కొన్ని చెప్పారు. మెయిన్ పాయింట్ 9 చెప్పానా నేను? స్వజనులకు సువార్త చెప్పాలి. 10 మనసాక్షి మనలను అడుగుతున్నది అనుకుంటా. 10 విషయాలు మనం నిన్న పోయిన వారం క్లాస్ లో మనం నేర్చుకున్నాం. అయితే 10 ఒక్కసారి మళ్ళా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 10వ విషయం నుండి 10వ విషయం చెప్తుందంటే మన మనసాక్షి మనలను అడుగుతుంది. ఎవరికైనా మనము సువార్త చెప్పాలని, లేకపోతే ఒకవేళ చెప్పకుండా మనం మిస్ అయినప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. కాబట్టి మనస్సాక్షి అనేది ఎప్పుడు కూడా మన మీద నేరారోపణ చేయకుండా ఉండేటట్లు మనము దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈరోజు కొంతమంది ఎందుకు సువార్త చేయటం లేదంటే బహుశా వారి మనస్సాక్షి చచ్చిపోయింది. మనస్సాక్షి కానీ చనిపోతే మనం సువార్తను ప్రకటించలేం. కాబట్టి మన మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అపోస్తల కార్యం పోయిన వారం చదివి మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. కాబట్టి ఒక సువార్తికుడు సువార్తీకరణ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఒకటి, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అదే రీతిగా మనుషుల ఎదుట కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. కొంతమంది సేవ భయంకరంగా చేశారు. దేవుని కోసం ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు అన్ని అనుభవించి సువార్త చేశారు. కానీ అప్పటిలో ఉన్నటువంటి ఆ జీలు, అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క రోషం అనేది రాను రాను చూస్తే వాళ్ళు సువార్తకు వెళ్ళటానికి కొన్నిసార్లు సిగ్గుపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనస్సాక్షి అనేది బహుశా రాను రాను ఆ వ్యక్తికి చనిపోయింది. కాబట్టి మన మనస్సాక్షి బాగుండాలి, ఇతరులకు మనం సువార్త చెప్పాలంటే. ఎప్పుడైతే మన మనస్సాక్షి బ్రతికుంటుందో అప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడుతూ మన మనస్సాక్షిని మనం ప్రేరేపిస్తుంది. కానీ ఈ రోజు చాలా మంది ఏమవుతుందంటే మనస్సాక్షి అనేది చచ్చిపోతుంది. అంటే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతున్నా, త్రాగుతూ ఉన్నా వాళ్ళ మీద మనకి ఎలాంటి జాలి కానీ, దయ కానీ, కనికరమని కలగటం లేదు. ఆలోచించండి, ఒక త్రాగుబోతుని చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఒక వ్యభిచారం చేసే వ్యక్తిని నువ్వు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతావు? ఒక దొంగను చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు?
వాళ్ళని చూసినప్పుడు మనకు జాలి కలుగుతుందా, కోపం వస్తుందా? వాస్తవానికి పాపం చేసే వారిని చూసినప్పుడు మనకు వాస్తవానికి కోపం రాకూడదు. ఏం రావాలి? ఆ వ్యక్తి మీద జాలి, దయ, కనికరం రావాలి. కానీ కొన్నిసార్లు పాపం చేసే వారిని చూసినప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం అతనికి న్యాయం చేయలేం. కోపం మనిషిని శిక్షించటానికి ప్రేరేపిస్తుంది. కానీ జాలి, దయ, కనికరం, ప్రేమ అనేది ఆ వ్యక్తిని రక్షించటానికి సహాయపడుతుంది. కాబట్టి నీవు నశించిపోతున్నటువంటి ఆత్మలను బాగా రక్షించాలంటే నీ మనస్సాక్షి ఎప్పుడు బ్రతికుండాలి. మనస్సాక్షి చనిపోయిందనుకో ఇంకా మనం సువార్తను చేయలేము. ఎందుకంటే ప్రజల మీద మనకు భారం రాదు, ప్రజల మీద మనకు జాలి కలగదు. వాళ్ళు చావాలని కోరుకుంటే కొంచెం వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు బ్రతికించారు ప్రభా, ఈ వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారన్న బాధ మనలో కలగదు. అందుకని అంత్య దినాలు చూసినట్లయితే కొంతమంది చదవండి, తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. ఇక్కడ ఒక మాట చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భక్తులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? చచ్చిపోయింది అంతే. మీకు ఎక్కడైనా శరీరానికి దెబ్బ తగిలిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ దెబ్బ తగిలిన చోట కొంచెం గిచ్చండి, స్పర్శ ఉండదు. కానీ దెబ్బ తగిలిన చోట కొంచెం కుచ్చుకున్న స్పర్శ ఎమ్మటే చురుగు పడుతుంది. కానీ ఎక్కడైతే మన శరీరానికి గాయం అవుతుందో, దెబ్బ తగిలిందో, అక్కడ మనం గిచ్చినా కుచ్చినా అంత స్పర్శ ఉండదు అక్కడ. కాబట్టి ఒక వ్యక్తి సువార్తను ప్రకటించటానికి, సువార్తీకరణ చేయటానికి అతని మనస్సాక్షి బ్రతికుండాలి. లేకపోతే చచ్చిన మనస్సాక్షి, లేకపోతే వాత వేయడం మనస్సాక్షి ఉన్నప్పుడు ప్రజలకు సువార్త చెప్పాలని మనకు ప్రేరేపణ రాదు. వారి మీద మనకు కనికరానికి, ప్రేమకు, దయకు బదులుగా వారి మీద మనకు కోపం వస్తుంది. కాబట్టి సువార్త అనేది ప్రేమతో చేసేది కానీ కోపంతో చేసేది కాదు. సువార్తీకరణ అనేది ప్రేమతో చేసేది కానీ పగతో చేసేది కాదు. కాబట్టి 10వ విషయం ఏంటంటే, మన మనస్సాక్షి మనలను అడుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా కానీ యేసుక్రీస్తును నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా ఒకవేళ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు తెలుసా. ఆ వ్యక్తి గురించి ఎప్పుడు బాధపడుతూ ఉంటావు, ఆ వ్యక్తి గురించి ఏడుస్తూ ఉంటావు. అలా నీకు బాధ కలుగుతుందంటే నీ మనస్సాక్షి బ్రతికున్నదని అర్థం. ఆ వ్యక్తి త్రాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా కానీ నీకు ఏం అనిపించటం లేదంటే నీ మనస్సాక్షి చచ్చిపోయింది. ఒక వ్యక్తి మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు సువార్తీకరణ చేయలేడు. ఇతరులకు సువార్త చెప్పాలనే ప్రేరేపణ కూడా రాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి బ్రతికుంటుందో అప్పుడే ఇతరుల పట్ల, పాపుల పట్ల ఏమొస్తుంది తెలుసా?
కనికరం వచ్చేస్తుంది. ఏ విధం చేతనైనా సువార్త చెప్పాలి, ఏ విధం చేతనైనా అతనికి దేవుని ఎదుట నడిపించాలని నీలో ఒక ప్రేరేపణ, నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి సువార్తీకరణ చేయాలంటే నీ మనస్సాక్షి చచ్చిపోకుండా నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు ఎక్కువ శాతం ఒకసారి ఆలోచించండి, పెద్ద పెద్ద సేవకులు కూడా సువార్త చెప్పటం లేదు. ఇప్పుడు అన్ని కూడా వాస్తవానికి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పమన్నాడు. కానీ ఈరోజు సువార్త లేదు. దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రజలను సువార్త చెప్పి వారి పాపముల నుండి విడుదల పొందటానికి సువార్త చెప్పమంటే ఈరోజు పాపం గురించి చెప్పటనే మానేశారు. ఇప్పుడు ఏంది, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఉద్యోగం వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు పెళ్ళి అవుతుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు ఇల్లు వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు అంటే అంత ప్రాస్పారిటీ ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. కానీ మనం చెప్పవలసింది మొట్టమొదటి ఏంటంటే సువార్త చెప్పాలి. ఈరోజు సంఘాలలో సువార్త వినకుండా ప్రజలు దేవుని మందిరానికి వస్తున్నారు. ఎందుకు చెప్పండి? ఆశీర్వాదాల కోసం. కానీ వాళ్ళు నిలబడతారా? నిలబడరు. మీరు ఆలోచించండి, యేసు క్రీస్తు జీవించిన కాలములో సువార్త చెప్పితే ఎవరైతే విన్నారో నమ్మారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందారు. కానీ స్వస్థతల కోసం, ఓకే, ఆశీర్వాదాల కోసం, రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు ఎవరు రక్షణ పొందారు. అందుకే ఒకసారి యేసుక్రీస్తు అంటాడు, మీరు వాక్యం కోసం వచ్చారా లేదా రొట్టెల కోసం వచ్చారా? కాబట్టి మొదటిగా మనం చెప్పవలసింది రక్షణను గురించిన సువార్త చెప్పాలి. సువార్త చెప్పిన తర్వాత, ఒక పాపి రక్షణ పొందిన తర్వాత మిగిలిన విషయాలు ఆశీర్వాదం కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం గురించి కావచ్చు, అవి చెప్పొచ్చు. కానీ ఈరోజు ప్రజలంతా దేనికంటే ఇప్పుడు కొత్త పెట్టారు, తైలాభిషేకము. ఆలోచించండి, ఈరోజు సువార్తీకరణ, సువార్త సభలనే టైటిల్ లేవు. ఇప్పుడు అంతా కూడా ఏంది, ఒలీవ్ ఆయిల్తో అభిషేకం. ఆలోచించండి, ఒక వ్యక్తికి మొట్టమొదటి మనం ఇవ్వాల్సింది ఏంటంటే సువార్తను అందించాలి. సువార్తను అందించుకున్న ఒక వ్యక్తిని విశ్వాసంగా మార్చలేము. అందుకని ఆనాడు ప్రజలు సువార్తను విని రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డారు. ఈరోజు సంఘాలు నింపబడుతున్నాయి, కానీ రక్షణ లేని వారు మారు మనసు లేని సువార్త చెప్పటం లేదు. వాళ్ళకి ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, పొందుకుంటారు అంతే తప్ప వాళ్ళకి నిజంగా మారు మనసు ఉండటం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌలు అంటాడు ఏమని, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని కాపాడుకుంటాను. అపోస్తుల కార్యం 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కాబట్టి మంచి సువార్త రెఫరెన్స్ చెప్పరా? రెఫరెన్స్ అమ్మా, అపోస్తుల కార్యములు 24:16. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకొని నీ మనస్సాక్షి చచ్చిపోకుండా జాగ్రత్త కాపాడుకోవాలి, దేవుని ఎదుట మనుషులు ఎదుట. అప్పుడే దేవుని స్వరాన్ని వినగలుగుతావు. ప్రజల పట్ల కూడా నీకు జాలి, కనికరం, సువార్త చేయాలని రక్షింపవాలి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, యూదాపత్రికలో చూడండి, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు మనము. యాకోబు పత్రిక, యూదాపత్రిక చదువుతాం. 23వ వచనం, 22, 23.
యూదా పత్రిక 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. సిస్టర్ 2 డివైజులు ఉన్నాయా? ఒక్కదానిలో ఉండండి, సౌండ్ బాగా వస్తుంది. గమనించాలి, జాగ్రత్త వినాలి. అందుకని ఇక్కడ చూస్తే సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, ఎవరైనా కానీ నీళ్ళల్లో పడ్డా, నిప్పులో పడ్డా అందరు తీస్తారా? కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే అందులో రిస్క్ తీసుకొని రక్షించటానికి ప్రయత్నం చేస్తారు. చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఆ వ్యక్తిని రక్షించాలన్న ఆలోచన అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అందుకని మనం కూడా సువార్తీకరణ చేయాలంటే చూసేవారిగా కాకుండా ఏం చేయాలి? వారి అగ్నిలో అవసరంగా వారి కోసం అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనస్సాక్షి చచ్చిపోయిన వాడు బయట నుంచి చూస్తాడు అంతే, అయ్యో పాపం చేయాలంటాడు, కానీ మనస్సాక్షి బ్రతికుండి ఒక వ్యక్తి కాలిపోతుంటే చూడడు, ఏం చేస్తాడు? వెళ్ళి రిస్క్ తీసుకొని ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చేస్తాడు. అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు కూడా కొంతమంది పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. అట్లా మనము కూడా నశించిపోయేటువంటి ఆత్మలను, వ్యక్తులను కూడా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకొని వాళ్ళను రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత 11వ పాయింట్, క్రీస్తులో మన యొక్క స్థానము మనము సువార్త చేయాలని ఆపేక్షిస్తుంది. క్రీస్తులో మన యొక్క స్థానము మనము సువార్త చేయాలని అపేక్షిస్తుంది. 2 కొరింథీ 5:20 వచనం. క్రీస్తులో మన యొక్క స్థానము మనము సువార్త చేయాలని అపేక్షిస్తుంది. 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమలాడుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయనందు దేవుని తగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసి. కాబట్టి ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు, ఒక సువార్తికుడు ఎప్పుడు కూడా నశించిపోయే ఆత్మలను రక్షించాలని తన మనసు, తన ప్రాణం ఆపేక్షిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక వ్యక్తిని రక్షించాలని, ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించాలని ఏదో ఒక విషయంలో ఆ వ్యక్తి ఏ విధం చేతనైనా మనము సువార్త చెప్పాలి. ఎప్పుడు కూడా ఒక దాహం కలిగి ఉంటావు, ఒక ఆశ కలిగి ఉంటావు, ఒక తృష్ణ కలిగి ఉంటావు. అదనేది లేకపోతే సువార్తీకరణ మనం చేయలేము. కాబట్టి మనకు ఆశ ఉన్నప్పుడే మనం ఇతరులకు సువార్తను ప్రకటించగలుగుతాం. మనకు అలాంటి ఆశ లేనప్పుడు, అందుకని క్రీస్తులో మన యొక్క స్థానం ఏంటంటే మనం సువార్తను ప్రకటించాలని, సువార్త చేయాలని అపేక్షిస్తుంది. అందుకని పౌలుడు కదా, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించకుండా ఉండలేడు. ఒకసారి పౌలు అంటాడు వాళ్ళతోటి, మీరు నన్ను బంధించగలిగారు కానీ సువార్తను మీరు బంధించలేకపోయారు. అద్భుతమైన మాట, చదువుదామా? మీరు నన్ను బంధించగలిగారు కానీ సువార్తను మాత్రం మీరు బంధించలేకపోయారు.
పౌలు అంటాడు, మీరు నన్ను బంధించగలిగారు కానీ దేవుని వాక్యాన్ని మీరు బంధించలేకపోయారు. వచ్చిన తర్వాత చూపిస్తాను నేను చక్కటి మాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు బయట సువార్తను ప్రకటిస్తున్నారని ఏం చేశారు? తీసుకొచ్చి చేతులు కాళ్ళను బంధించి చెరసాల్లో బంధించారు. కానీ చెరసాల్లో ఆయన ముందు చెప్పేది, మీరు నన్ను బంధించగలిగారు కానీ దేవుని వాక్యాన్ని మీరు బంధించలేరు. జైలు సువార్త చెప్పాడు అంటే సువార్తను ఎవరు బంధించలేరు. వాళ్ళు అనుకున్నారు పౌలు గారిని మనం బంధిస్తే సువార్త చెప్పడు కదా అనుకున్నారు. కానీ యేసు క్రీస్తు నామములో గుర్తుపెట్టుకోండి, వారు పౌలు గారి చేతులను కాళ్ళను బంధించగలిగారు కానీ దేవుని సువార్తను దేవుని వాక్యాన్ని వారు బంధించలేకపోయారు. ఏం చేశాడు? చెరసాల వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. అప్పుడు చెరసాల నాయకుడు ఏం చేశాడు? రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే సువార్త కూడా ఏం చేసిందంటే చెరసాల్లో బంధించబడినప్పటికీ సువార్త మాత్రం బంధించబడలేదు. మాట చెప్పాలంటే సువార్తను బంధించే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. నిన్ను ఒకవేళ బంధించొచ్చేమో గాని నీలో ఉన్న సువార్తని ప్రపంచం ఎవరు కూడా బంధించలేరు. ఎంతో మంది సువార్తను ఆపాలనుకున్నారు కానీ వాళ్ళు ఆపలేరు. మనుషులను బంధించగలిగారు కానీ సువార్తను ఇంతవరకు ఎవరు బంధించలేకపోయారు. కాబట్టి సువార్త ఆగుతుందా? ఆగటం లేదు. అందుకనే పౌలు గారు కూడా పేతురు కూడా ఏమన్నారు తెలుసా? చదవండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము ఓకే 17 వచ్చిన చూద్దాం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపబడకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా? అంటే వాళ్ళను బంధించకపోయినా సువార్తను మాత్రం మేము ఆపము. కాబట్టి బైబిల్ తర్ఫీదు పొందుతున్న నీవు కూడా సువార్త చెప్పటం మానుకోవు. ఎక్కడ ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్లో ఒక్క మాటను సువార్త చెప్పు. ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటో వెళ్ళినా, బస్ స్టాండ్ ఉన్నా, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తికి సువార్తను చెప్పడం ఎప్పటికీ మర్చిపో. ఓకే, ఎందుకంటే మన క్రీస్తులో మన యొక్క స్థానం ఏంటంటే మనం సువార్త చేయాలని అపేక్షిస్తాం. కాబట్టి మనం ఎప్పుడు సువార్త చెప్పాలన్న ఆశతో మనము ఈ లోకంలో జీవించాలి. 12వ పాయింట్, రక్షణ పొందటానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. రక్షణ పొందటానికి
యేసుక్రీస్తు ఒక్కడే మార్గము. ఎందుకంటే ఈ భూమి మీద ఏ నామమున మనుషులకు రక్షణ కలగదు. రక్షణ కలిగే ఒకే ఒక నామము యేసు నామం. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవని వలననో రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. కాబట్టి మన దగ్గర ఒక నామం ఉన్నది. ఏ నామం అది? యేసు నామం. యేసు నామం. ఈ యేసు నామము మనుషులకు రక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి మనుషులు రక్షణ పొందటానికి కావలసిన నామము మన దగ్గర ఉంది. ఏ నామమున మనుషులకు రక్షణ కలగదు. మనుషులు రక్షణ పొందటానికి కావలసిన నామమును మన దగ్గర ఉంది. అందుకని ఆ నామమును గురించి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఓకే. తర్వాత యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గం. యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గము. కాబట్టి ఏ నామమును గాని ఎవరు లేదు. అందుకే నేనే మార్గం. ఆ మార్గం కాకుండా వేరొక మార్గము పరలోకానికి వెళ్ళటానికి లేదు. ఓకే. తర్వాత 13వ పాయింట్. సమయము సవాల్ చేస్తుంది. సమయము సవాల్ చేస్తుందంట. 13 పాయింట్. సమయము సవాల్ చేస్తుంది. యోహాను సువార్త 9:4. యోహాను సువార్త 9:4. పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనో పని చేయలేడు. గుర్తుపెట్టుకోండి, సమయము సవాల్ చేస్తుంది. ఎవరు? సమయం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయడు. అంటే సువార్త చెప్పటానికి, సువార్తను ప్రకటించడానికి సమయము సవాల్ చేస్తుందంట. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నాడు? సాతానుకు తెలుసు, కానీ మనకు అర్థం కావట్లే. మరలా చూడనమాట. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. అంటే సమయం అనేది సవాల్ చేస్తుందంట. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం సువార్త. ఎందుకంటే ఈ పగలున్నంత వరకు ఏదైనా పని, చీకటి పడిందంటే టైం లేదు. అందుకని సాతాను ఏమంటుంది తెలుసా? వానికి సమయము కొంచెమేనని తెలిసి, ప్రకటన గ్రంథం 12వ. అందుచేత పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. సాతానికి టైం కొంచెమే ఉందని చాలా ఫాస్ట్ గా చేస్తున్నంట. ఆలోచించండి. సాతానుకు అర్థమైంది టైం కొంచెమేనని, కానీ మనకు సమయం ఉండి కూడా, సమయం గతించిపోతుందని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే
సువార్త చెప్పటం. ఇక్కడ పై వచ్చిన మనం చూస్తే 10వ వచనం చదవండి. మరియు బొమ్మలు చేస్తుందండి సేవ సాతాను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూసారా? అంటే సాతాను ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తుండు? రాత్రి పగలు మనం ఎన్ని గంటలు చేస్తున్నాం ఆలోచించండి. సాతానుకు అర్థమైంది సమయము కొంచెమేనని తెలిసి రాత్రింబవళ్ళు ఏం చేస్తుండు? డ్యూటీ, ఆన్లైన్ డ్యూటీ 24 గంటలు కష్టపడుతుందంట. సాధ్యమైనంత వరకు నాతో పాటు అనేక మందిని నరకానికి తీసుకెళ్లాలని వాడు 24 గంటలు పనిచేస్తున్నాడు. అయితే దేవుడు మనకు అప్పచెప్పాడు ఏమని? సమయం కొంచెమే ఉంది కాబట్టి మనం కూడా చేయాలంటే నరకానికి నరకానికి వెళ్ళుచున్నటువంటి వారికి సువార్తను ప్రకటించి మనం కూడా ఏం చేయాలి? పరలోకం నింపాలి. సాతాను రోజు చేస్తున్నాడు, ఎందుకంటే వాడికి సమయం కొంచెమని అర్థమైపోయింది. కాబట్టి 13వ పాయింట్ ఏంటంటే సమయము సవాల్ చేస్తుంది. తర్వాత చదవండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రోమా 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. సమయం కొంచెమే ఉందంట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకున్న వేస్ట్ వర్క్లన్నీ పక్కన పెట్టేసి కొంత సమయాన్ని దేవుని సువార్తికులు మనం హెచ్చించగలిగితే కొందరినైనా మనము రక్షించాలి. ఏంటంటే చెప్పే కదా, పౌలు గారు ఒక మాట అంటాడు, చదవ మాట. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. ఈ ప్రపంచములో దేవుని వాక్యాన్ని బంధించగలిగిన శక్తి ఎవరికి లేదు. సువార్త చెప్పేవాడిని బంధించొచ్చేమో గాని సువార్తను మాత్రం బంధించలేదు. ఎందుకంటే ఇది కృపాకాలం కాబట్టి ఇది సువార్త సువార్త తలుపులు దేవుడు తెరిచున్నాడు. దేవుడు మరలా సువార్త తలుపులు మూసేంత వరకు ఈ సువార్తను ఆపగలిగిన శక్తి ప్రపంచం ఎవరికి లేదు. ప్రస్తుతానికి సువార్తకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలం మనం చూస్తే కొంచెం మూసుకొస్తుంది, కానీ పూర్తిగా ముయ్యబడలేదు. కానీ కొన్ని ప్రాంతాలు సువార్త తలుపులు మూసుకుంటూ వస్తుంది. అయితే ఒకటి, దేవుడు ఈ సువార్త తలుపులు తెరిచినంత వరకు ఎవరు కూడా సువార్తను ఆపలేరు, ఆపజాలరు. ఓకే, కాబట్టి సమయం అనేది మనల్ని ఏం చేస్తుంది? సవాల్ చేస్తుంది. 14వ పాయింట్, పరలోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. పరలోకం నిన్ను ప్రోత్సహిస్తుంది. ఏమని ప్రోత్సహిస్తుంది తెలుసా? చదవండి, లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. పరలోకం మనలను ప్రోత్సహిస్తుంది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. పరలోకం మనలను ప్రోత్సహిస్తుంది. ఏమని ప్రోత్సహిస్తుంది? మళ్ళా చూద్దాం ఒకసారి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మారు మనసు పొందు ఒక పాపి విషయం.
కాబట్టి తర్వాత 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే పరలోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకు తెలుసా? 99 మంది నీతిమంతుల ద్వారా కలిగే సంతోషము కంటే ఒక్క పాపి మారు మనసు విషయమై కలుగు సంతోషము. కానీ పరలోకం ఏమంటుందంటే, ప్రకటించండి, నశించిపోతున్న ఆత్మను రక్షించండి, సువార్తను ప్రకటించండి అని పరలోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. పరలోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఓకే, కాబట్టి పరలోకం ఏమని కోరుకుందంటే, ఈ భూమి మీద నరకానికి వెళ్ళే వారందరికి సువార్తను ప్రకటించి వాళ్ళందరినీ నరకము నుండి తప్పించి పరలోకం అంతా నింపాలని పరలోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. తర్వాత 15 ప్రజలను నూతన సృష్టిగా చేయడం. సువార్తికరణ ఎందుకు చేయాలి మనం అంటే, ప్రజలను నూతన సృష్టిగా చేయడం. చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఎందుకు మనము సువార్తీకరణ చేయాలంటే, ప్రజలను మనము నూతన సృష్టిగా మార్చటానికి. సువార్త మాత్రమే ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తుంది. కాబట్టి ప్రజలు నూతన సృష్టిగా మారాలంటే ఖచ్చితంగా మనం సువార్తీకరణ చేయాలి. తర్వాత యోహాను సువార్త 1:41. యోహాను సువార్త 1:41. యోహాను సువార్త 1:41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అని మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అని మాటకు రాయి అని అర్థము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి మేము మెస్సీని కనుగొంటమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని. ఏ రీతిగా అయితే ఇక్కడ ఓకే ఆంద్రయ ఇక్కడ చూసినట్లయితే తన సహోదరుటువంటి పేతుని ఏ రీతిగా యేసు నొద్దకు మెస్సేందుకు తీసుకుని తోడుకుని వచ్చారో, మనము కూడా ఇతరులను యేసు ఎద్దుకు మనము తీసుకుని రావాలి. అప్పుడు వారు నూతన సృష్టిగా చేయబడతారు. తర్వాత 45వ వచనం కూడా చదవండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. కాబట్టి మనము కనుగొన్నటువంటి క్రీస్తును, మనము కనుగొంటున్న మెస్సయ్యను మనం ఏం చేయాలంటే ఆయన యుద్ధకు అనేక మందిని మనం తీసుకుని రావాలి. ఒక సువార్తికుడు కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, తాను తెలుసుకున్న సత్యమును తాను కనుగొన్నటువంటి దేవుని యుద్ధకు అనేకులను తీసుకుని రావాలి. సమరశ్రీ ఏం చేసింది? సమరశ్రీ యేసయ్యను మెస్సయ్యను కనుగొన్నది. కనుగొని మౌనంగా ఉన్నదా? 4:39 వచనం. 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూశారు, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన నుండి విశ్వాసం ఉంచిరి. సమరయ స్త్రీ మామూలుగా లేదు.
ఆమె యేసయ్యను మెస్సయ్యను కనుగొన్నది, వెళ్ళి మెస్సయ్య గురించి తన ఊరు మొత్తం ప్రకటించింది. అంటే ఒక పాపం చేసే వ్యభిచారం చేసే ఒక స్త్రీ యేసయ్యను కనుగొని మెస్సయ్యను కనుగొని తన గ్రామమంతా సువార్తను ప్రకటించి ఒక స్త్రీ యేసయ్య యొద్దకు నడిపించగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? నువ్వున్న ప్రాంతంలో నువ్వు ఎందుకు చెప్పకూడదు? నువ్వున్న ప్రాంతంలో ఎందుకు యేసయ్య గురించి యేసయ్య గురించి తీసుకురాలేకపోతున్నావు? తర్వాత వాళ్ళు ఒక్క స్త్రీ చెప్పింది అంతే. ఈరోజు మనం ఎందుకు ప్రజలు దేవుని యొద్దకు రాలేకపోతున్నారంటే చెప్పేవారు లేరు, చెప్పేవారు లేకనే. చూడండి తర్వాత చూసినట్లయితే 40 వచ్చిన 40 నుండి మరికొన్ని వచ్చాలు చూద్దాం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన్ని వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమరయ స్త్రీ వాళ్ళు ఏం చేయాలంటే మనము కనుగొన్నటువంటి ఆ యేసుని, ఆ మెస్సయ్య దగ్గరికి చెప్పాలి, చెప్పి వారిని తీసుకొని రావాలి. తర్వాత విన్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు అంటున్నారు, నువ్వు చెప్పిన మాట బట్టే గాక ఇప్పుడు మేము ఈయన లోక రక్షకుడని మేము నమ్ముతున్నాం. చెప్పటం మన వంతు. మనం చెప్పకుండా ఏమి జరగదు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎవరికి చెప్పటం లేదు కాబట్టి ప్రజలు వినటం లేదు. వింటేనే కదా వచ్చేది. కాబట్టి రోజుకు ఒక్కరిని మీ ఇంటికి ఎవరు ఉదయాన్నే పేపర్ వేసి వాళ్ళు వచ్చారనుకో, ఆ వ్యక్తి సువార్త చెప్పు. మీ ఇంటికి పాలు పోసే వ్యక్తి వస్తాడా, సువార్త చెప్పు. మీ ఇంటికి కూరగాయలు అమ్మే వ్యక్తులు వస్తారా, ఆ వ్యక్తికి సువార్త చెప్పు. మీ ఇంటికి ఐరన్ చేసే వ్యక్తి వస్తాడా, ఆ వ్యక్తికి చెప్పు. అసలు కొన్నిసార్లు దేవుడు మన దగ్గర నడిపిస్తాడు. మా ఇంటికి పొరపాటు ఎవరు వచ్చారా, టీ చేసి కాఫీ ఇది ఇచ్చేసి కూర్చోబెట్టేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇప్పుడు పాలబ్బాయి వస్తాడు, రోజు వస్తాడు, వెంటనే చెప్పకపోయినా కనీసం ఫ్రెండ్షిప్ చేసుకోండి, పాలతని సువార్త. మా కూరగాయలు వస్తుంటది, ఫస్ట్ సైలెంట్గా మంచి ప్రేమగా మంచిగా మాట్లాడు. వచ్చిందంటే కూర్చోబెట్టి గాన్ని పెట్టేసి అన్నం పెట్టేస్తాను, లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టేసి అన్నం పెడితే సువార్త చెప్తా ఉంటాను. ఓకే, ఐరన్ చేసే వ్యక్తి వస్తాడు, కూర్చోబెట్టి అంకుల్ కూర్చోండి టీ తాగండి, సువార్త. కొన్నిసార్లు నువ్వు సువార్త చెప్పడానికి ప్రతిరోజు వెళ్ళాలి. వెళ్ళకపోయినప్పటికీ దేవుడు కొంతమంది వ్యక్తులను మన ఇంటికి నడిపిస్తాడు. ఒక చోట విన్నాను, డిఎల్ మూడి గారు ఒక రోజు హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళి అన్నం తింటానికి వెళ్తే అప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందట, అదిగో ఆ ఫుడ్ సర్వ్ చేసేటువంటి వ్యక్తికి నువ్వు సువార్త చెప్పాలి. ఇతను బాగా అలసిపోయాడంట. తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడంట. అప్పుడు దేవుడు అంట, ఆ వ్యక్తి చనిపోవటానికి కారకుడు నువ్వే. ఆ వ్యక్తి చనిపోవటానికి కారకుడు నువ్వే. ఆ రోజు నేను ప్రేరేపిస్తూ నువ్వు చెప్పలేదు. కొన్నిసార్లు దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. కొన్నిసార్లు మనల్ని వాళ్ళ దగ్గర తీసుకోవటమా, వాళ్ళని మన ఎదుగు తీసుకురావటమా. మన ఇంటికి ఎంతో మంది వస్తారు, పేపర్ వేసే వాళ్ళు వస్తారు, కరెంటు బిల్లు తీసుకునే వాళ్ళు వస్తారు, కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు, ఐరన్ చేసే వాళ్ళు వస్తారు. ఎంతో మంది ఆలోచించండి. కొన్నిసార్లు వాలంటీర్స్ వస్తారు. మన ఇంటికి వచ్చే చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటి, మనం సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలి. వెంటనే ఫలించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ సువార్త అనే విత్తనం ఖచ్చితంగా మొలకెత్తుంది. ఓకే, కాబట్టి సమరయ స్త్రీ యేసయ్యను కనుగొన్నది, వెళ్ళి గ్రామం అంతా సువార్తను ప్రకటించింది. గ్రామంలో వారందరూ వచ్చారు, వాళ్ళు కూడా ప్రభువును తెలుసుకున్నారు. తర్వాత యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రజలు పాపంతో ఉన్నారు. కొన్నిసార్లు మనము కూడా పాపములు పడిపోయినప్పుడు సువార్తను ప్రకటించాలి. కాబట్టి పాపం ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుందంటే దేవుని పనిని చేయకుండా ఆప్ చేస్తుంది. 16వ పాయింట్, సువార్తీకరణ ఎందుకు చేయాలంటే ప్రజలు నూతన సృష్టిగా చేయడం. 16వది, సువార్తీకరణ ఎందుకు చేయాలంటే పరలోకంలో మనకు బహుమతి కలిగి ఉన్నాం. పరలోకంలో మనకు సువార్తను ప్రకటించినందుకు మనకు బహుమతి. కాబట్టి క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి పరలోకములో సువార్తను ప్రకటించిన వారికి బహుమానం ఉన్నది. ఒక మాట చెప్పంటారా? పరలోకములో రిచెస్ట్ పర్సన్ ఎవరు చెప్పండి? పరలోకములో అందరికంటే ధనవంతుడు ఎవరు చెప్పండి? ఆత్మలు సంపాదించిన వారు. పరలోకంలో కోటీశ్వరుడు ఎవరంటే ఆత్మను సంపాదించిన వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే పాస్టర్ కంటే కూడా సువార్థికుడే ఎక్కువ ఆత్మ. ఎందుకంటే పాస్టర్ ఒక్క ప్రాంతంలోనే లేదా 2 ప్రాంతాల్లో, కానీ సువార్థికుడు ప్రపంచమంతా తిరుగుతాడు. అందుకని పరలోకములో గొప్ప వ్యక్తి ఎవరంటే, ధనికులు ఎవరంటే సువార్తను ప్రకటించి సువార్థికుడు. ఎందుకంటే సువార్థికుడు ప్రపంచమంతా తిరుగుతాడు కాబట్టి ప్రపంచమంతా సువార్తను ఇప్పుడు బిల్లీ గ్రహం గారు కొన్ని కోట్ల మందికి చెప్పాడంట. కాబట్టి పరలోకములో నువ్వు కోటీశ్వరునిగా ఉండాలంటే, పరలోకంలో ధనవంతునిగా ఉండాలంటే సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించాలి. ఈ భూమి మీద ఎవరైతే ఎక్కువ ఆత్మను సంపాదిస్తారో వారు పరలోకంలో గొప్ప ధనవంతులు. ఈ భూమి మీద ఎక్కువ ధనం ఎవరికి ఉంటుందో వాళ్ళే ధనవంతులు. భూలోకములో ధనవంతుడు అంటే డబ్బున్నోడు, కానీ పరలోకంలో ధనవంతుడు ఎవరంటే ఆత్మను సంపాదించిన వ్యక్తి. ఓకే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటంట? నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇంకోటి తెలుసా? రేపు యేసుక్రీస్తు రహస్య రాకడలో పరలోకం నుండి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయారో వారు సమాధుల్లో తెరవబడి మధ్యాకాశానికి యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అప్పటికి ఎవరైతే సజీవంగా ఉంటారో వారు కూడా రెప్పపాటున మహిమ శరీరాలు ధరించుకొని ఎక్కడికి? మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అక్కడ 7 సంవత్సరాలు న్యాయ సింహాసనపు తీర్పు జరుగుద్ది. ఇదేంటంటే ఒక మాట చెప్పాలంటే బహుమతుల కూడికది. అంటే ఈ లోకములో భూలోకములో మనము బ్రతికుండగా మనము చేసిన మంచి పనులకు, సువార్తకి, అది సంఘములో కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని కోసం నువ్వు చేసిన ప్రతి దానికి మధ్యాకాశం నీకు బహుమతులు ఇస్తాడు. ప్లస్ మళ్ళా మాట చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి ఇక్కడ కానీ సువార్త కానీ చేయకపోతే, ఆత్మలు కానీ రక్షించకపోతే రేపు అన్ని కోట్ల మంది ముందు మనకు అవమానం వచ్చేస్తుంది. నరకమైతే పాము కానీ అందరూ బహుమతులు తీసుకుంటుంటే బహుమతులు లేని వ్యక్తిగా నువ్వు ఉంటావు. కొన్ని కోట్ల మంది వారు చేసిన పనికి అది
సేవకునికి సహకరించవచ్చు, లేకపోతే ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే వస్త్రం ద్వారా సహాయం చేయొచ్చు, సువార్త ఏదో ఒక రూపంలో నువ్వు చేసిన ప్రతి దానికి రేపు పరలోకంలో గొప్ప బహుమతి ఉంది, గుర్తుపెట్టుకో. అయితే ఈ లోకంలో మనము బ్రతికుండా దేవుని కోసం ఏం చేయకుండా మనం చచ్చిపోతే మనంత దరిద్రుల్లో పరలోకం ఇంకొకరు ఉండరు. అప్పుడు పరలోకంలో మన భవిష్యత్తు అంటే ఒక దరిద్రుల కన్నా. గుర్తుపెట్టుకోండి, పరలోకములు కూడా కేటగిరీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని వాని క్రియల చొప్పున అందరికి ఒకటే కాదు, వ్యక్తిని అన్నమాట. కాబట్టి అక్కడ నువ్వు అందరి ఎదుట తల ఉంచుకొని ఉండకుండా ఉండాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు రాకముందే, మనం చచ్చిపోకముందే సువార్తను చేయాలి. మందిరంలో బహుశా సువార్త చేయని ఒకళ్ళు కొంతమంది ఉంటారు, సేవకుని సహకరిస్తూ ఉంటారు. ఆర్థిక ఏదైనా కానీ దేవుని కోసం నువ్వు ఏది చేసినా నీకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. తర్వాత సామెతలు 11:30, సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అసలు ఆత్మను రక్షించే వ్యక్తి ఎవరంటే జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. జ్ఞానం లేనివాడు ఇతరులను రక్షించలేడు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, ఇతరులను రక్షిస్తారు, ఇతరులను కాపాడుతారు, ఇతరులను దేవుని ఎదుగు నడిపిస్తారు. కాబట్టి సువార్థికుడు జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే నువ్వు ఇతరులను రక్షించలేవు. ఓకే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూసారా, మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలి. ఎందుకంటే జ్ఞానవంతుడు ఇతరులను రక్షించును. తర్వాత ఇక్కడ చూస్తే దానియేలు గ్రంథంలో చక్కటి మాట ఉంది, ఎన్ని చాలా అద్భుతమైన మాటలు. ఇవి తెలిసి కూడా మనం చేయకపోతే ఓకే, పరలోకంలో మనం చాలా వాటిని మనం నష్టపోతాం, చాలా వాటిని మనం కోల్పోతాం. అద్భుతమైన మాట మరలా మీకోసం నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. మాస్టర్ గారు ఒకసారి రిఫరెన్స్ చెప్పారా ప్లీజ్? థ్యాంక్ యూ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. ఆలోచించండి. నీతిమంతులు, జ్ఞానవంతులు, బుద్ధిమంతులు ఏం చేస్తారంట? ప్రకాశించే నక్షత్రం. ఇతరులను వాళ్ళు దేవుని మీద. దానియేలు ఒక నక్షత్రం లాంటి వాడు, ఎందుకంటే రాజును కూడా యేసయ్య దేవుని వ్యక్తిత్వం. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. మన వాళ్ళ నక్షత్రం లాగా ఉండాలి. ఆనాడు నక్షత్రము జ్ఞానులను నడిపించింది. ఓకే, రాజు ఇచ్చినటువంటి సాక్ష్యం చూస్తే 3వ అధ్యాయము
28వ వచనం. మళ్ళీ చెప్పండి అయ్యగారు ఒకసారి. దానియేలు గ్రంథము, ఓకే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27 చదవండి. 27 నుంచి 30 వరకు. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చదవండి. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞని వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో కాని శద్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. అంతటి నుండి రాజు శద్రక్, మేషక్, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. మనము అలా నక్షత్రాల్లాగా ఉండాలి. అసలు మనం అలాంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి పరలోకంలో మన కోసం గొప్ప బహుమానం ఉంది. కాబట్టి మనం ఎంత ఈ లోకంలో కష్టపడతామో దేవుని కోసం, పరలోకంలో అంత గొప్ప బహుమానం. ఈ లోకం మనం ఈ దేవుని కోసం ఏం చేయలేదా, పరలోకంలో మనం ఎలాంటి బహుమానాలు మనకు. నెక్స్ట్ 17వ పాయింట్. అపోస్తులు 12 మంది అపోస్తులు పౌలు మనకు చేసి చూపించారు. సువార్తను చేసి అపోస్తులు పౌలు మనకు చేసి చూపించారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41, 42. 17 అపోస్తులు. నెక్స్ట్ పాయింట్ అయ్యారు. 17 అపోస్తులు మరియు పౌలు మనకు చేసి చూపించారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41, 42 వచనాలు. అపోస్తుల కార్యం 5వ ఆ అధ్యాయం నామము కొరకు అవమానం చదువుమా. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూసారా, అపోస్తులు ఖాళీగా లేరు. వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తిన్నా, దూషించినా గాని చూస్తే ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహా సభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయమును ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అపోస్తలు వాళ్ళు ఏం చేశారంటే రోజు సువార్త దేవాలయంలో బోధించేవారు, ఇంటింట తిరిగే వాళ్ళంట. ఇంటింట. కానీ ఈరోజు ఇంటింటికి కొన్ని మనం తిరగలేకపోతాం. కారణం ఏంటంటే కొంతమంది బయట శత్రువుల సమస్య ఉంది. కొన్నిసార్లు మనోళ్ళే కొంతమంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా చెప్పటం ద్వారా బట్టి కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ
ఆదిమ సంఘముల అపోస్తులంట ఇంటింట ప్రతిదినము మానక సువార్తను వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక ఇంటికి వెళ్ళావా, సువార్త చెప్పకుండా రావు. ఎక్కడికైనా నేను ఇంటికి వెళ్ళాలంటే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, కానీ ప్రార్థన ముందు వాళ్ళకు సువార్త చెప్తా. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు రక్షణ పొందినవారు, ఎవరో ఒకరు ఉంటారు మారు మనసు పొందినవారు, బాప్తిజం తీసుకునేవారు. మనం మళ్ళా మనకు అవకాశం వస్తుందో రాదు నాకు తెలియదు. ఈసారి మనం వెళ్ళేసరికి ఆ వ్యక్తి చనిపోవచ్చు, బ్రతికుండి చెప్పలేదు. కాబట్టి ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళావా నీ పని చూసుకో, కానీ వస్తా ఏదో ఒక సందర్భంలో సువార్త చెప్పి ఆ ఇంటికి మాటలు చెప్పేసి ఏదో ఒక రోజు ఆ వ్యక్తికి రక్షణలోనికి నడిపిస్తారు. కాబట్టి మనం ఇంటింటికి వెళ్తాం కానీ సువార్త చెప్తాం, లేనిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోయి చెప్తా ఉంటాం. అలా కాదు, మనం ఒక ఇంటికి వెళ్ళామంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత. ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో సువార్త చెప్పి ఆ ఇంట్లో విత్తనాలు విత్తిరా, ఏదో ఒక రోజు ఆ విత్తనాలు ఒక్కరిలోనో ఇద్దరిలోనే విత్తనాలు ఖచ్చితంగా మొలుస్తాయి. కాబట్టి ఇంటింట వాళ్ళు సువార్త చేశారు. కాబట్టి మనం కూడా ఈ మధ్య ఒకళ్ళు ఉంది కదా ఇంటింటి సువార్తనని, వాళ్ళు మంచి పని చేస్తున్నారు, మంచి సేవ చేస్తున్నారు. ఓకే, తర్వాత 18 ఒక మాదిరిగా ఉన్నారు. 18వ పాయింట్, మనము అనుసరించటానికి యేసు ప్రభువారు ఒక మాదిరిగా ఉన్నారు. ఎందుకు సువార్తీకరణ చేయాలంటే యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్తీకరణ చేసి మనకు మాదిరిగా ఉన్నారు. ఓకే, లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంట? బీదలకు సువార్తను ప్రకటించాడు. ప్రభు నన్ను అభిషేకించును. బీదలకు మన సువార్తను, అందుకని యేసుక్రీస్తు సముద్రం దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు, అక్కడి నుంచి పట్టణం వరకు సువార్తను ప్రకటించాడు. కాబట్టి యేసుక్రీస్తే స్వయంగా మనకు ఒక మంచి మాదిరి. ఆయన అంటున్నాడు, నా తండ్రి నన్ను బీదలకు సువార్తను ప్రకటించుటకు నన్ను అభిషేకించాడు. దేవుని ఎందుకు అభిషేకిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు అభిషేకిస్తున్నంటే మనం ఇతరులకు సువార్తను ప్రకటించడానికి. నువ్వు సువార్తను ప్రకటించే కొలది నీ మీద ఉన్న అభిషేకం అనేది పెరుగుతూ ఉంటది. నువ్వు అభిషేకం అంటే నువ్వు సువార్త ప్రకటించలేదనుకో, నీలో ఉన్న అభిషేకం అనేది. నెక్స్ట్ 19, ఎందుకు మనము సువార్తీకరణ చేయాలంటే మనం సువార్తీకరణ చేయడం ద్వారా లోకములో శాంతి ఉంటుంది. లోకంలో శాంతి ఉంటుంది. ఇప్పుడు సువార్త చెప్పబట్టి మనం అందరం మారాము, మనల్ని బట్టి కొంచెం లోకంలో కొంచెం అక్కడక్కడ శాంతి ఉంది కదా, అదే మనం మారకపోతే మనమే ఒక సమస్యగా ఉండేవాళ్ళం, అసమాధానం కలిగించే వారిగా ఉంటాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు,
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడిందో అక్కడ అసమాధానం తొలగిపోయింది. ఎందుకంటే ప్రజలు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, పాపం చేయటం మానుకున్నారు, గొడవలు మానుకున్నారు. తద్వారా ఆ ప్రాంతాలకు, ఆ ప్రాంతం ఉన్న ప్రజలకు శాంతి కలిగింది. ఓకే, యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా లోకములో శాంతి అనేది కలుగుతుంది. తర్వాత 20వ పాయింట్, సువార్తీకరణ ఎందుకు చేయాలంటే సువార్తీకరణ మనం చేయటం ద్వారా యేసుక్రీస్తు రెండవ రాకడకు మనం సహాయం చేస్తున్నాము. సువార్త ప్రకటించడం ద్వారా నువ్వు యేసయ్య రెండో రాకడ రావటానికి నువ్వు సహాయం చేస్తున్నావు. చదవండి, మత్తయి సువార్త 24:14. సువార్త చేయటం అంటే యేసయ్యకు సహాయం చేయటం. మరియు దేనికి? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం సువార్త వచ్చును. చేయటం అనగా యేసయ్యకు మనం సహాయం చేస్తాం, దేవునికి సహాయం చేస్తాం. అంటే యేసుక్రీస్తు లోకానికి రావటానికి మన సహాయం అవసరం. ఎందుకంటే ఆయన రావాలి అంటే మనం ఏం చేయాలి? సువార్త. ఆయన ఏమన్నాడు చూడండి, అక్కడ చూసినట్లయితే మళ్ళీ ఒకసారి చదువు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. సువార్త ప్రకటించకపోతే యేసయ్య తొందరగా రాడు ఇక్కడికి. కాబట్టి మనం ఎంత తొందరగా సువార్తను ప్రకటిస్తే అంత త్వరగా యేసుక్రీస్తు వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు త్వరగా రావాలంటే మనం సువార్తను ప్రకటించాలి. మనం ఆలస్యం చేసే కొలది ఆయన రాకడ కూడా ఆలస్యం అవుతుంది. చూడండి, పేతురు పత్రిక. చాలా మంది అనుకుంటాం యేసుక్రీస్తుకు ఆయనే లేట్ చేస్తున్నారు. ఆయన లేట్ చేసింది మన కోసమే. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెనో, 1000 సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, ఆలస్యం ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు? వాస్తవానికి మనం సువార్త ప్రకటించడం లేదు కాబట్టి, ప్రజలు ఇంకా రక్షణ పొందవలసిన వారు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మనం ఎంత తొందరగా సువార్తను ప్రకటిస్తే యేసుక్రీస్తు అంత తొందరగా ఈ లోకానికి వచ్చి మనం తీసుకెళ్తాడు. ఎంత అద్భుతమైన చోట అక్కడ ఏముందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు చూసినట్లయితే స్వస్థతా సభలు ఉన్నాయి, అభిషేకం సభలు ఉన్నాయి, కానీ సువార్త సభలని తక్కువ. ఎంత దినాల్లో
సువార్త సభలు, ఇంకా రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు. మారు మనసు చూసి చూడంటున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం సువార్త అనేకులకు పంచాలి, అనేకులు ఎదుగు తీసుకుని పోవాలి. ఒక బిలిగ్రాము ఎన్నో కోట్ల మందికి సువార్త. కాబట్టి నీవు దేవుని పని చేయటానికి సిద్ధంగా ఉంటే దేవుడిని వాడుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఈరోజు సువార్తను ప్రకటించటం లేదు, అసలు నోరిప్పి మాట్లాడటం. అందుకు దేవుడు అంటున్నారు, నా సేవకుడు మూగ కుక్కలు అంటున్నారు దేవుడు. ఎందుకంటే సువార్త చెప్పటం మానేశారు. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. నలభై 42వ అధ్యాయము 18వ వచనం 19 చదవండి. చెవిటివారులారా వినుడి, చెవిటివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రహింపకున్నావు. దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఎవరి విషయంలో బాధపడుతుందంటే రక్షణ పొందనందుకు వారి విషయంలో కాదు, రక్షణ పొందిన మనము రక్షణ లేని వారికి రక్షణ సువార్తను అందించకుండా ఎలా ఉన్నామంట? చెవిటి వార్లారా వినుడి, గుడ్డి వార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపున దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. కాబట్టి మనల్ని చూసినప్పుడు దేవుడు అలా అనకూడదు. ఓకే, తర్వాత యెషయా గ్రంథం 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆత్రపడును, ఎంత తిన్నినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేవుని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. అంటే దేవుని పనిని పక్కన పెట్టి ఇప్పుడు సేవకులు ఎలా పెట్టి గుడ్డోళ్ళలాగా, మూగోళ్ళలాగా చెవిటి. ఒక సేవకుడే మూగోడైపోతే, ఒక సేవకుడే చెవిటోడైపోతే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగెను. దేవుడు మన కళ్ళు తెరిచినప్పటికీ ఇంకా మనం గుడ్డోళ్ళలాగా ఉన్నాం. మన చెవి తెరిచినప్పటికీ మనం చెవిటోళ్ళలాగా ఉన్నాం. మన నోరు తెరిచినప్పటికీ మనం మూగోళ్ళు ఉన్నాం. అందుకే దేవుడు నా సేవకులు ఎలాంటి వారంటే మూగ కుక్కలు అంటున్నాడు. ఎంత బాధేస్తే ఆలోచించండి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మీరు ట్రైనింగ్ చేశారు, ఒక్కళ్ళు కూడా మీరు సువార్త చెప్పకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని ఏమంటాడు చెప్పండి? మూగోళ్ళే. మీకు చెప్పే చాలా విషయాలు విన్నారు, తెలుసుకున్నారు. అయితే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కళ్ళు కూడా సువార్త చెప్పకుండా ఉంటే దేవుడు అనేమాట తెలుసా? మీరు మూగ
దేవుడు బాధపడతాడా? ఆలోచించండి. కాబట్టి వాస్తవానికి గుడ్డోలు చెవిటోళ్ళు ఎవరు? రక్షణ పొందని వారు. చదవండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. వీళ్ళు నిజమైనటువంటి గుడ్డోళ్ళు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను 3-4 చదువు. ఈ మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. చూసారా? కాబట్టి వాళ్ళు గుడ్డోళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు సాతాను యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రం గుడ్డితనం కలుగజేసింది. కానీ దేవుడు మన కళ్ళు తెరిచాడు. తెలిసినప్పటికీ ఇంకా మనం గుడ్డోల్లాగా, మూగోల్లాగా, చెవిటోల్లాగా ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు? కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే సువార్త ప్రకటించటం అనగా యేసుక్రీస్తు 2వ రాకడకు మనం సహాయం చేస్తున్నాము. ఎందుకు సువార్తీకరణ చేయాలంటే, సువార్తీకరణ చేయటం ద్వారా యేసుక్రీస్తుకు నువ్వు సహాయం చేస్తున్నావు ఆయన రావటానికి. మొదటి రాకడలో బాప్తిసమిచ్చి యోహాను ఏ రీతిగా ఆయన కోసం ముందుగా ప్రకటించి సువార్తను ప్రకటించాడో, ఈసారి మనము ఏం చేస్తున్నాం? 2వ రాకడ, యేసుక్రీస్తు 2వ రాకడ రావటానికి మనం కూడా బాప్తిసమిచ్చి యోహాను వలె సహాయం చేయాలి. మొదటి రాకడలో ఎవరు సహాయం చేశారు? బాప్తిసమిచ్చి యోహాను. ఆయన చేసేట మార్గాన్ని సరళం చేశాడ రావటానికి. మొదటి రాకడకు యేసుక్రీస్తు రావటానికి బాప్తిసమిచ్చి యోహాను క్రీస్తు రావటానికి మార్గాన్ని సరళం చేశాడంట. అయితే మనం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మార్గాన్ని మనం సరళం చేసేవారిగా ఉండాలి. అంటే సువార్తీకరణ చేయటం అనగా యేసుక్రీస్తు 2వ రాకడకు మనము సహాయం చేస్తున్నాము. కాబట్టి సువార్త ఆపవద్దు. సువార్త ఎన్నటికి కూడా ఆపవద్దు. నేను కొన్ని విషయాలు మేము ఎందుకు బూస్ట్ చేస్తానంటే, గొప్ప విషయం కాదు, కానీ నేను సువార్తకు ఎక్కువ శాతం వెళ్తుంటా. ఏ మీటింగ్ అయినా కానీ సువార్త చెప్తాను. ఎందుకంటే సువార్త కావాలి. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. పాపికి కావాల్సిన ఆశీర్వాదం కాదు, రక్షణ కావాలి. పాపికి కావాల్సింది ఏంది? సువార్త కావాలి, రక్షణ సువార్త కావాలి. అతనికి ఆశీర్వాదం కాదు కావాల్సింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్త చెప్పకుండా మానొద్దు. ఎందుకంటే సువార్త ప్రకటించటం అనగా యేసుక్రీస్తు 2వ రాకడకు నువ్వు సహాయం చేస్తున్నావు. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పారు కదా, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడిన తరువాతనే అంతం. కాబట్టి ఆయన తొందరగా రావాలంటే మనం తొందరగా సువార్తను ప్రకటించాలి. ఒక బైబిల్ రాసుకో, రోజుకి ఇంతమంది కోసం ప్రార్థన చేయి, ఇంతమంది రక్షణ కోసం ప్రార్థన చేయి, బంధువుల కోసం, స్నేహితుల కోసం, రక్త సంబంధుల కోసం, నువ్వు పని చేసిన చోట వాళ్ళ పేర్లు రాసుకొని ప్రార్థన చేయటం అంతే. ఏదో ఒక రోజు నీ ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు కార్యం అనేది జరిగిస్తాడు. కాబట్టి ఇవి ఎందుకు మనం సువార్తీకరణ చేయాలంటే ఈ యొక్క 20 పాయింట్స్ మీకు చెప్పాను. ఓకే,
ఇంకా రేపు వ్యక్తిగత సువార్తీకరణ. యేసుక్రీస్తు వ్యక్తిగత సువార్తీకరణ ఎలా చేశారు, వ్యక్తిగత సువార్త వలన ఎంతమంది రక్షించబడ్డారు, అలానే మనం కూడా వ్యక్తిగత సువార్త ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం రేపటి దినాన మనం వ్యక్తిగత సువార్తీకరణ. కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఇంకా మీకేమైనా పాస్టర్ గారు ఒకసారి 25 ఒక్కసారి చెప్పరా? నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా ఇందాక? నేనున్నా కానీ అంటే కరెక్ట్ రాసుకోలేదు అది. ఓకే, 20వ యేసు రెండవ రాకడకు మనం సహాయం చేస్తున్నాము. అయితే యేసు క్రీస్తు రెండవ రాకడకు మనం సహాయం చేస్తున్నాం సువార్తీకరణ చేయటం ద్వారా. ఓకే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. ఓకే, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు తెలిసిన విషయాలు మీరు ఇప్పుడు చెప్పొచ్చు. మనం ఎందుకు సువార్తీకరణ పాస్టర్ గారు ఏమనుకోపోతే 19వది నా కోసం మళ్ళీ చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నాము నువ్వు? నేను రాయలేదు ఆ పాయింట్, అంటే మీరే డౌట్ అడగమన్నారు కదా పాస్టర్ గారు, రాయింది అడగొచ్చు కదా. సరే, లోకములో అంటే సువార్తీకరణ చేయటం ద్వారా లోకములో ఏం కలుగుతుంది? శాంతి కలుగుతుంది. ఇప్పుడు ఒక దొంగ మారాడు, ఒక అంతకుడు మారాడు, ఓకే, ఆ ప్రాంతం అంతా ఏమవుతుందంటే శాంతియుతంగా మారిపోతుంది. ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు నమ్మకం ఉంది, ఆ ప్రజలకు శాంతి ఉందే, ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను పట్టుకోవడం, చంపేయటం, అశాంతి, అసమాధానం. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో సౌలు మారాడు, తద్వారా ఆ ప్రాంత ప్రజలకు శాంతి. అతడు మారనంత వరకు భయంకరంగా క్రైస్తవులు హింసించి చంపేశాడు. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా కొన్ని శాంతి లేని ప్రదేశాలు, కుటుంబాలు ఏదంటే శాంతి కలిగి ఉంటాయి. ఒక ఇంట్లో ఒక తాగుబోతుంటాడు, తాగుబోతుంటే ఇంట్లో శాంతి ఉంటుందా? ఉండదు. అదే ఆ తాగుబోతు మారాడంటే ఆ ఇల్లంతా శాంతి ఉంటుంది. సువార్త ఏం చేస్తుందంటే ఎక్కడైతే మనం ప్రకటిస్తాం అక్కడ అశాంతి తొలగిపోయి శాంతి ఉంటుంది. కొంతమంది అంటారు కదా, అబ్బాయి నా భర్త తాగినంత కూడా మాకు శాంతి లేదు, సమాధానం లేదు, ఇప్పుడు తాగుడు మారాడు, నేను శాంతంగా ఉన్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, నీ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మలో ఉండాలి. పరలోకం వెళ్ళిన తర్వాత నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది కాదు, ఎన్ని ఆత్మలను సంపాదించా, ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించా, దేవుడు దాన్ని చూస్తాడు. కాబట్టి పరలోకంలో బీద వ్యక్తిగా నువ్వు ఉండొద్దు, బీదవాడిగా నువ్వు ఉండొద్దు. నువ్వు ధనవంతుడిగా ఉండాలంటే నీ అకౌంట్ లో ఆత్మలో ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్ కలగాలి. పౌలు ఏమంటారు తెలుసా? ఆఖరికి చనిపోయే ముందు ఏమంటారు తెలుసా? చూడండి, అది ఒక సేవకుడు యేసు క్రీస్తు సెలవులు ఏమన్నాడు? సమాప్తమైనది అన్నాడు. అంటే దేవుడు తనకిచ్చిన పనిని ముగించాడు, సంపూర్తి చేశాడు. అదే పౌలు కూడా ఒక మాట అంటాడు, చదువుదాం ఆ మాట. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి. రేపు మన ముగింపు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. బా, అసలు ఆ మాట ఎంత అర్థం చూసారా? అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా
జరిగించు. నేనిప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను. నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. అద్భుతమైన మాట. గుర్తుపెట్టుకొని, కొన్నిసార్లు ఒకవేళ చనిపోయినా కానీ నాకు తృప్తి ఉన్నది. నేను కొంతమందికైనా సువార్తను నా మనసు అంటే ఇంకా పూర్తి లేదు కానీ కొంత ఉంది నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, ఆంధ్రాలన్నీ 23 జిల్లాలు అంటే ఇంతకు ఇండియా మొత్తం తిరిగి కొంతమందికి సువార్త చెప్పి కొంత సాటిస్ఫాక్షన్ నాకుంది. నేను ఈ లోకంలో జీవించినందుకు కనీసం దేవుని కోసం కొంత చేశానన్న తృప్తి నాకు లోపల. ఒకవేళ చనిపోతున్నా కానీ నేను బాధపడి, ఎందుకంటే నాకు తృప్తి మిగిలింది ఏంటంటే నేను ప్రభు కోసం కొంచెం చేశాను. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలను బట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే రేపు చనిపోయి నేను బాధపడి, ఎందుకు తెలుసా? నేను దేవుని కోసం కొంచెం చేశాను. కొంతమందికి సువార్తను ప్రకటించాను. ఫిలిం మినిస్ట్రీ ద్వారా, కరపత్రికల ద్వారా, సభల ద్వారా కొన్ని వందల మంది ఆత్మలకు బాప్టిజం ఇచ్చారు. ఆ సాటిస్ఫాక్షన్ మనం కలిగి చచ్చిపోతే నో ప్రాబ్లం. అయితే సాటిస్ఫాక్షన్ లేకుండా మనం చచ్చిపోకూడదు. నేను ఎంత డబ్బు సంపాదించాను, ఎన్ని బిల్డింగ్ కట్టించాను, అది మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మనం చనిపోయేటప్పుడు మనకిచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన కోసం, మన పిల్లల కోసం ఏమి సంపాదించామనేది కాదు, కానీ నేను దేవుని కోసం ఏం చేశాను అదే మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా ఎవరు చచ్చిపోకూడదు. మరలా ఒకసారి చూద్దాం, అందరం చూద్దామా? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచ్చే అద్భుతమైన మాటలు. మన ముగింపు కూడా ఇలా ఉండాలి. ఒక సువార్తికుని ముగింపు, ఒక సేవకుని ముగింపు సాటిస్ఫాక్షన్ అంటే చచ్చిపోతూ కూడా హ్యాపీగా చచ్చిపోవాలి. మనం చనిపోయేటప్పుడు బాధపడకూడదు. మనం చనిపోయేటప్పుడు బాధపడకుండా ఉండాలంటే దేవుని పనిని సంపూర్ణం చేసి చచ్చిపోవాలి. గుర్తుపెట్టుకో, నీ చావు అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు దీవెనకరంగా ఉండాలంటే ప్రభువు నీకు ఇచ్చిన పనిని ముగించి చచ్చిపో. ఎంతకాలమా, ఎన్ని సంవత్సరాలు కాదు, నువ్వు చనిపోయేసరికి దేవుని పని సంపూర్ణం చేసి చచ్చిపోవాలి. చదవండి, ఒకసారి చదవండి. అయితే నీవు అన్ని విషయములలో నిదానంగా చదవండి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అక్కడ అండర్లైన్ చేసుకున్న మాట, అది నీకోసం ఈరోజు చెప్పే మాట. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. తర్వాత నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది. చదువునా. మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా
తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. గుర్తుపెట్టుకోండి, అపోస్తలకు ఒక గొప్ప ధన్యత తెలుసా? అపోస్తులందరూ కూడా చచ్చిపోతూ వారికిచ్చిన పరిచర్యను సంపూర్ణము చేసి, ఇది మీ బైబిల్ రాసుకుంటారు, డైరీలు రాసుకుంటారు, హృదయంలో రాసుకుంటారు, నాకు తెలియదు. అక్కడ ఒక మాట ఉంది, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఒక మాట చెప్పంటావా? దేవుడు నీకిచ్చిన పరిచర్యను సంపూర్ణము కాకుండా చచ్చిపోవద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభా నీవు నాకు అప్పగించిన పరిచర్యను నేను ముగించేంత వరకు నేను లోకంలో జీవించాలయ్యా. ఎందుకు జీవించాలంటే నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేయాలయ్యా. అంతే. దానికోసం మనకు ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలంతే. పౌలు చనిపోయేటప్పుడు హ్యాపీగా చనిపోయాడు తెలుసా? చెప్పిన లేదా, ఇదిగో నేను రోమా పట్టణానికి వెళ్తున్నాను, అవునా కదా, నేను చనిపోవటానికి వెళ్ళిపోతున్నాను. అది మనము కూడా చావు దగ్గరికి సంతోషంగా వెళ్ళాలి. మన పనంతా ముగించేసి దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య అంతను జరిగించి నువ్వే వెళ్ళాలి. నా టైం అయిపోయింది. అందుకే పౌలుడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతుంది నాకు. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, నీకిచ్చిన పరిచర్య, నీకిచ్చిన సేవ నువ్వు పరిపూర్ణంగా నువ్వు జరిగించాలి. వేరే వాళ్ళ పరిచర్య జోలికి వెళ్ళగాకండి. అలా వెళ్తే నీ పరిచర్య పోద్ది, నీ ఆత్మలు పోతాయి. ఎవరి పరిచయం నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. దేవుడు నీకిచ్చిన పరిచయను నువ్వు సంపూర్ణంగా. ఈరోజు కొంతమంది అంటే బయట బాగా వాడబడుతున్ననుకో, వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు, ఇలా పరిచర్య పోతుంది. కాబట్టి నీకిచ్చిన దాన్ని, ప్రభు నీకు ఇచ్చిన ఆత్మలను నువ్వు నమ్మకంగా నువ్వు దాన్ని చేయగలిగితే ఫుల్ సాటిస్ఫాక్షన్. కాబట్టి చచ్చిపోయేటప్పుడు కూడా తృప్తి కలిగి చచ్చిపోవాలి. ఏ విషయంలో తృప్తి? దేవుని పరిచర్యను సంపూర్ణంగా చేశాను అని సంతోషంతో వెళ్ళాలి. బాధపడుతూ చచ్చిపోకూడదు, దిగులు పడుతూ చచ్చిపోకూడదు, తృప్తితో చచ్చిపోవాలి. ఎస్, దేవుడు నాకు చిన్న సంఘం ఇచ్చాడు, చిన్న పరిచర్య ఇచ్చాడు, చిన్న కుటుంబాన్ని ఇచ్చాడు, నేను సంపూర్ణంగా నా పరిచర్యను ముగించాను. యేసుక్రీస్తు అందుకే సమాప్తమైనది అని ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే దేవుడిచ్చిన పనిని ముగించాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన పనిని మనమే ముగించాలి, మనమే ప్రారంభించాలి, మనమే ముగించాలి. సౌలుకు దేవుడు పరిచర్య ఇచ్చాడు కానీ ఫినిష్ చేయలే. చేశాడా? చచ్చిపోయేటప్పుడు బాధపడుతూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మన మరణము మన ముగింపు అలా ఉండకూడదు. ఆఖరికి మన మరణము కూడా సాటిస్ఫాక్షన్ తో ఉండాలి. అది కాబట్టి నువ్వు అంటే ఈ మాటలు కట్టింగ్ ఉండొచ్చు కానీ మంచి పవర్ఫుల్ వర్డ్స్ అనమాట. అందుకనే మనం చనిపోయేటప్పుడు తృప్తితో సాటిస్ఫాక్షన్ కలిగి మనం చనిపోవాలంటే దేవుడు చెప్పిన పనిని చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. లేకపోతే సాటిస్ఫాక్షన్ ఏదో దిగులు బాధతో ఉంటాం. అందుకని 12 మంది అపోస్తులందరూ కూడా చూసారా, వాళ్ళ చావు అద్భుతమైనది. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిని ముగించారు, జరిగించారు, కంప్లీట్ చేశారు, వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు శిష్యులు ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోయారా అంటే, యోధ అంటే అది వేరు తీసేసింది. మిగిలిన వారందరూ అపోస్తులందరూ కూడా ఎవ్వరు కూడా మిస్ కాదు, అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. మనం కూడా అలా ఉండాలి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.
సువార్తీకరణ చేయాలి. సమయమందును అసమయమందును. సువార్త చెప్పడానికి ఎవరైనా రమ్మంటే ఎప్పుడు కూడా రాను అని అనొద్దు. సువార్త విషయం, మిగతా విషయాలంటే అది వేరు, కానీ సువార్త ఎందుకంటే ఎమర్జెన్సీ. మీరు అనేక మందిని రక్షించాలి, అనేక మందిని సంఘములు చేర్చాలి, అనేక సంఘాలు కూడా మీరు కట్టాలి. గత 25 సంవత్సరాలుగా నేను సువార్త ఆపలే. ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తూనే ఉన్నా. కొంతమంది పాస్ట్ అయిన తర్వాత సువార్త చెప్పరు, వాళ్ళు చర్చిని చూసుకుంటారు. కాదు, సువార్త చెప్పాలి. సువార్త చెప్పకపోతే ఏమైందంటే సంఘాలు అభివృద్ధి చెందవు. ఎందుకంటే ఉన్న విశ్వాసులు అలానే ఉండి, కొన్ని సంఘాలు చూడండి ఫస్ట్ ఎలా ఉంటారు, ఇంక అంతే ఉండే కొన్ని తగ్గిపోతారు కానీ ఎందుకంటే వాళ్ళు సువార్త చెప్పరు. కొంతమంది సువార్త చెప్పారు, రక్షణ పొందారు, చర్చిలో సంఘం కూడుకున్నారు. ముందే కొంచెం ఏమైపోద్ది, సంఘం తరిగిపోతుంటది కానీ పెరగదు. మన సంఘాలు పెరగాలంటే రాసింది సువార్తీకరణ చేస్తాం. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు, ఇంకేమన్నా మీకు తెలిసిన విషయాలు ఉన్నా మీరు చెప్పొచ్చు. సువార్తికుడు సువార్తికునే కంటాడు అనమాట. ఓకే, మీరు సువార్త చెప్పేవారైతే మీరు సువార్తికులను మీరు కంటారు. ఓకే, అలిసిపోయినట్టుంది, ప్రార్థన చేసుకుంటారు. ఉద్యోగుడికి ఒక మాట, దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా జరిగించాలి. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు మరణించక ముందు దేవుని పనిని నువ్వేం చేయాలి, ముగించాలి, కంప్లీట్ చేయాలి. దేవుని పనిని కంప్లీట్ చేయకుండా నువ్వు చనిపోవద్దు. ఆయన పని పూర్తి చేసి ప్రార్థన చేసి, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. నిజమేనయ్యా, సువార్తీకరణ మేము ఎందుకు చేయాలి అంటే నిజమేనయ్యా, నీవు మమ్ములను నమ్మి మాకు పరిచర్నిచ్చావయ్యా, చావునిచ్చావయ్యా. ఆ పనిని, ఆ పరిచర్యనైనా మేము సంపూర్ణముగా జరిగించి ఈ లోకంలో నీవిచ్చిన పనిని కంప్లీట్ చేసి నీ యొద్దకు రావాలని కోరుకుంటున్నాము. ఈ దినాన్ని ఎవరైతే నాయన మరి నీ మాటలు విన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా నాయన నీ పనిని, నీవిచ్చిన పరిచయను సంపూర్ణము చేయకుండా ఎవ్వరు కూడా నాయన ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా అందరూ కూడా వారికి అప్పచెప్పినప్పుడు పరిచయం సంపూర్ణముగా జరిగించి నీ యొద్దకు వచ్చుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా పనిని సంపూర్ణముగా జరిగించకుండా అడ్డుగా వస్తున్న ప్రతి ఆటంక శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాం నాయన. పౌలు గారి పరిచయం నాయన ఎంతో నాయన ప్రయత్నం చేశారు, పౌలు గారిని బంధించారు, కానీ పౌలు గారిలో ఉన్న సువార్తను మాత్రం వారు బంధించలేకపోయారు ప్రభా. జైలు బయట సువార్తను చెప్పాడు, జైలు లోపల సువార్తను చెప్పాడు. మేము కూడా నాయన నీవు అప్పగించిన ఆ పనిని మమ్మల్ని బంధించినా గానీ మేము సువార్తను చెప్పేవారికి ఉంటకు మీరు కృప దయచేసి ప్రార్థిస్తాం. 50 రోజుల్లో ఈ బిడ్డలోనైనా రైన్ హ్యాండ్ భోంకెవలే బిల్లిగ్రహములనైనా గొప్ప సువార్తికులుగానైనా ప్రపంచానికి సువార్తను ప్రకటించే యోధులుగా మీరు మార్చుదురు గాకనైనా, అలాంటి భారాన్ని బిడ్డల మీద మీరు పెట్టుదురు గాకనైనా, అలాంటి సువార్త అభిషేకాన్ని నీ బిడ్డల మీద కుమ్మరించిన ఆయన కరుణి ప్రభా. రోజు కొన్ని ఆత్మలకైన సువార్తను ప్రకటించి, ఆనాడు సమరశ్రీ ఏ రీతిగా ఇది వెళ్ళి తన గ్రామంలో సువార్తను ప్రకటించి గ్రామంలో వారందరినీ యేసు యొద్దకు నడిపించిందో నీ బిడ్డలు కూడా అలా చేదురుగా కృప చూపించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము సమాధానము మనకును లోకమున సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.